ఇటు మేడిగడ్డ అటు నల్లగొండ వేదికగా నేతల మాటల యుద్ధానికి ఆరంభం ఈ ఉదయం అసెంబ్లీలోనే పడింది. ఈ రోజు సభలో ప్రభుత్వం సై అంటే సభ వెలుపల ప్రతిపక్షం కూడా సై అంటే సై అంది. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై నిన్న చర్చ రచ్చ జరిగితే ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో మేడిగడ్డ ఇష్యూపై మాటల యుద్ధం కొనసాగింది. మేడిగడ్డలో భారీ అవినీతి జరిగిందని, డిజైన్లోనే అనేక లోపాలున్నాయని ఆరోపించారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రాజెక్టుల ద్వారా వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని, కానీ భూములిచ్చిన రైతులకు మాత్రం న్యాయం జరగలేదన్నారు. దేవాలయాలు ఎంత పవిత్రమైనవో రైతులకు ప్రాజెక్టులు అంతే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుల రీడిజైన్ అనే బ్రహ్మ పదార్థాన్ని కనిపెట్టారని సెటైర్లు వేశారు. 38,500 కోట్ల అంచనాతో ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును 1,47,000 కోట్లకు పెంచారని ఆరోపించారు. అంచనాలు ఎలా పెంచారు, రీడిజైనింగ్ ఎలా చేశారు, సాంకేతిక పరమైన అంశాలు ఏమున్నాయి, నిపుణులిచ్చిన డీపీఆర్ ఎక్కడా అనే ప్రశ్నలు ఇప్పటికీ ప్రశ్నల్లాగే మిగిలాయన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కింద ఇసుక కదలడం వల్లే కుంగిపోయిందని గత పాలకులు చెప్పారన్న రేవంత్ రెడ్డి ఇసుక కదిలేలా పేకమేడలు నిర్మించారా అని ప్రశ్నించారు. బ్యారేజీ వద్దకు ఎవరూ వెళ్లకుండా, చూడనీయకుండా పోలీస్ పహారా పెట్టారని ఆరోపించారు. ప్రాజెక్టుల వద్దున్న వాస్తవ పరిస్థితులను పరిశీలించి 2-3 రోజుల్లో శ్వేతపత్రం విడుదల చేస్తామని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. నేను తమరి ద్వారా అడుగుతున్న అధ్యక్ష, ఇసుకలో పేకమేడలు కట్టిన అధ్యక్ష, ఇసుక కదిలేటట్ల ప్రాజెక్టు బ్యారేజు కట్టి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు అది కుంగిపోయితే చుట్టూత పోలీసు పహారాలు. అసెంబ్లీని ఏకపక్షంగా నిర్వహిస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. అజెండాలో లేని అంశంపై సీఎం మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మేడిగడ్డపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు హరీష్ కౌంటర్ ఇచ్చారు. గత కాంగ్రెస్ హయాంలో ఫ్లైఓవర్లు కూడా కూలిపోయాయన్నారు. కొన్ని దురదృష్టకర సంఘటనలు జరిగినప్పుడు సరిచేయాలి గాని రాజకీయం చేయొద్దన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పంజగుట్ట ఫ్లైఓవర్ కడుతుండగానే నిర్మాణంలో ఉండగా పంజగుట్ట ఫ్లైఓవర్ కూలిపోయి 20 మంది చచ్చిపోయింది. ఆ రోజు దురదృష్టవశాత్తు కొన్ని సంఘటనలు జరుగుతాయి. తప్పు జరిగినప్పుడు తప్పకుండా దాన్ని రెక్టిఫై చేయాలి. కానీ మీరు దాన్ని భూతద్దంలో పెట్టి రైతులకు నష్టం చేసే పని చేయొద్దు, రైతులకు నష్టం చేసే విధంగా చేస్తున్నారు. మేడిగడ్డపై అసెంబ్లీలో చర్చిస్తామని, ప్రాజెక్టుపై శ్వేతపత్రం కూడా విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో సభలో జలసమరం కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.